వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అండి. మీలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇలా చుట్టం చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడం ఏదన్నా ఈ జనరేషన్ వాళ్ళు చాలా నేర్చుకోవాల్సిన విషయాలు మీరు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మా కోసం ఇలా టైంని మీరు వెచ్చించడం అన్నది చాలా సంతోషమైన విషయం. అండ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది వనితా టీవీ సార్. థ్యాంక్ యూ సార్. కళా తపస్వి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి మీరు. సో అసలు ఈ ప్రస్థానం ఎలా మొదలైంది సార్? ప్రస్థానం అంటే మొదట్లో నేను ఒక డైరెక్షన్లో లేను. మొదట్లో టెక్నికల్ లైన్లో ఉండేవాడిని వాహిని స్టూడియోలో. తర్వాత అక్కడ నేను పనిచేస్తున్నప్పుడు ఈ క్రియేటివ్ సైడ్ నాలో ఉన్న ఇంట్రెస్ట్ని గుర్తించిన వారు ఇద్దరు మనుషులు. ఒకరేమో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇంకోరేమో ఆదుర్తి సుబ్బారావు గారు. వీళ్ళు నా ఆ క్రియేటివిటీ ఉన్నప్పుడు ఈ సౌండ్ రికార్డిస్ట్గా పనిచేసి అది ఎదుగు బొదుగు ఉండదు కదా, ఎందుకు మీరు మారకూడదు డైరెక్షన్ లైన్లోకి అని నన్ను ప్రోత్సహించి అన్నపూర్ణ సంస్థలో నన్ను ఒక అసోసియేట్గా ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారితో అన్నపూర్ణ సంస్థకు 3-4 సినిమాలు నేను పనిచేశాను. అంతకు ముందరే అసలు ఆదుర్తి సుబ్బారావు గారితో మూగ మనసుల సినిమాలో ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేశాను. దాంట్లో అట్లా ప్రస్థానం అంటే డైరెక్షన్ సైడ్, టెక్నికల్ సైడ్ నుంచి దర్శకత్వ శాఖకి ఆ ట్రాన్సిషన్ అలా జరిగింది మెల్లిగా. జరిగిన తర్వాత అన్నపూర్ణ వాళ్ళకి ఆత్మగౌరవం సినిమా తీయటం జరిగింది. ఆత్మగౌరవం అయిపోయిన తర్వాత ఈ రెస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ హిస్టరీ. తర్వాత ప్రైవేట్ మాస్టరు, తర్వాత ఉండమ్మ బొట్టు పెడతా, ఇలా వరుసగా. సో అంటే కళా తపస్విగా మీరు చేసిన అన్ని సినిమాలు నిజంగా ఒక లెజెండ్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. బట్ మీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అట్ ది సేమ్ టైం మీరు దాన్ని అలాగే క్యారీ చేస్తూ కూడా వచ్చారు. ఒక మంచి వ్యక్తిగా ఒక నటన కూడా మీరు ప్రదర్శించారు. సో యాక్టింగ్ సైడ్ చూసుకున్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ మీరు చేస్తే, ఒక తండ్రి ఇలా ఉంటారు, ఒక తాతగారు ఇలా ఉంటారు, వాళ్ళు చెప్పే మంచి మాటలు ఇలా ఉంటాయి అన్నది కూడా మీరు అదే విధంగా చెప్పారు. సో యాక్టింగ్ వైపుకి మీకు రావాలని ఎందుకు అనిపించింది సార్? నాకు రావాలనిపించలేదు. నాకు రావాలనిపిస్తే శంకరాభరణంలో నేనే వేసి ఉండేవాడిని. సోమయాజుల గారికి ఛాన్స్ ఉండేది కాదు. అది యాక్చువల్గా కమల్ హాసన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సొంతంగా సంయుక్తంగా తీస్తున్నటువంటి ఒక సినిమాకి కమల్ హాసన్ వచ్చి చేతులు మడుచుకుని ఒక వ్యక్తి దగ్గర రాయుడు గారు అనే క్యారెక్టర్ ముందర నుంచోవాలి, ఆయన అడుగుజాడల్లో వాడు ఉండాలి, భయభక్తులతో ఉండాలి అనేటప్పటికీ కమల్ హాసన్ స్టేచర్కి ఏ స్టేచర్ ఉన్న మనిషి అయితే తొందరగా అది జనానికి ఆకట్టుకుంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా నన్నే పిన్ పాయింట్ చేశారు. ఇంకా అదంటే నేను అడిగాను వాళ్ళని, ఎందుకని నన్ను అనుకుంటున్నారు అంటే, అందరికీ చేసి చూపిస్తారు కాబట్టి మీకు యాక్టింగ్ చేయటం అనేది పెద్ద ఇబ్బంది ఉండదు. నిజ జీవితంలో కూడా కమల్ హాసన్ లాంటి వాళ్ళకి మీరు ఒక లెజెండ్ డైరెక్టర్ కాబట్టి అతని చేతులు ముడుచుకున్నా కూడా అది నప్పుతుంది, ఎవరికి ఒక అబ్జెక్షన్ ఉండదు అని బలవంతం చేయటం వల్ల నేను ఆ పాత్ర వేయాల్సి వచ్చింది అప్పుడు శుభ సంకల్పంలో. సార్ అసలు మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అసలు ఈ ఫీల్డ్ టెక్నికల్ పర్సన్గా కూడా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవడానికి కారణాలు ఏంటంటారు? కారణాలు ఏమీ లేవు. అప్పుడు ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ని ఏదో ఉద్యోగం చేయాలి, తర్వాత లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. ఆ సమయంలో మా అంకుల్కి తెలిసిందనమాట, మెడ్రాస్లో వాహిని స్టూడియోస్ అని స్థాపిస్తున్నారు, దాంట్లో అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ వస్తున్నాయి, యంగ్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుని వాళ్ళ ట్రైనీస్గా వాళ్ళని ట్రైనప్ చేస్తున్నారు. అంటే మా ఫాదర్కి కూడా వాహిని సంస్థతో సంబంధం ఉంది. అందుకని మన కంపెనీయే కదా, మన స్టూడియోసే కదా, ఎందుకని ఈ అబ్బాయిని పంపించకూడదు అని మా అంకుల్ సజెస్ట్ చేశారు మా ఫాదర్. అట్లా నేను వెళ్ళాల్సి వచ్చింది. దట్స్ హౌ ఐ కేమ్ టు ది ఫిలిం లైన్, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అంటే ఎడ్యుకేషన్ అదంతా కంప్లీట్ అయిపోయింది, మీరు ఏ ప్రొఫెషన్ని ఎంచుకుందాం అనుకున్నారు ఆ టైంలో? నేను అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. అడ్మినిస్ట్రేటివ్ సైడ్గా నాకు చాలా సరదా, సంతకాలు. కానీ సినిమాల్ని అడ్మినిస్ట్రేషన్ చేసేసారు సార్ మీరు కంప్లీట్గా. అది వేరు కదా, సినిమా రంగాన్ని మార్చేశారు మీరు. అది వేరు ఇది వేరు. అది కేవలం ఒక అఫీషియల్గా ఉంటాం, ఒక మేనేజ్మెంటు స్టాఫ్, అది ఒక రకమైన లైను, ఇది ఒక రకమైన లైను. అటుండేది ఎక్కువ చేస్తా. నాకు మంచి ఒక 7 స్టోరీ బిల్డింగ్లో, ప్యారీ బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో క్యాబిన్ ఉండాలి, ఓ షాఫూర్ ఉండాలి, ఓ డ్రైవర్ ఉండాలి, ఓ పక్కన బ్రీఫ్ కేస్ పట్టుకోవాలి, మీలాంటి సెక్రటరీ ఒకటి ఉండాలి పక్కన, ఇవన్నీ ఉండేవి, వాళ్ళ కోరికలు ఉండేవి అప్పుడు ఆ రోజు. ఓకే. బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ లైన్ ఎంటైర్గా, ఇది టెక్నికల్ లైన్. అంటే అనుకున్నారా అటు వెళ్ళాల్సి ఇటు ఎందుకు వచ్చాను అది ఎప్పుడు అనుకోలేదు. కానీ అంటే బిగినింగ్ డేస్లో చాలా స్ట్రింజెంట్గా ఉండేది, కష్టంగా ఉండేది పని, చాలా పని ఉండేది.
అయ్య బాబు ఇక్కడికి వచ్చానేమిటి, ఇక్కడ ఇరుక్కుపోయాను దీంట్లో అని అనిపించిన రోజులు ఉన్నాయి. కానీ బట్ లేటర్గా వెన్ ఐ బికేమ్ ఏ ఇంజనీర్, ఒక సౌండ్ రికార్డిస్ట్గా ఉన్న తర్వాత చాలా అనేకమైనటువంటి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయటానికి, ఒక రికార్డింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇలా తీయాలి, ఇలా సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి, పిక్చర్ని ఇలా మౌంటప్ చేయొచ్చు. అంటే ఐఎమ్ నాట్ ఏ డైరెక్టర్ యాక్చువల్లీ, ఎవరో డైరెక్ట్ చేసిన సినిమాని మనం రికార్డింగ్ చేయటం కానీ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వటంలో కానీ ఎలా చేయాలని ఆ పరిధిలో ఆ ఉన్నంత ఆ స్కోప్లో ఐ యూజ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ దట్ అండ్ దెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ ఇట్. అండ్ చాలామంది డైరెక్టర్స్ కూడా బలాన్ రికార్డిస్ట్ అక్కడ ఉంటే మనం వెళ్ళక్కర్లేదు, మనం అటెండ్ అవ్వక్కర్లేదు, డైరెక్టోరియల్ సైడ్ కూడా ఎక్కడి నుంచి మ్యూజిక్ కావాలి, ఎక్కడి నుంచి అక్కర్లేదు, ఎలాంటిది అయితే బాగుంటుంది అని అతనే డిసైడ్ చేయగలడు అన్న పేరు తెచ్చుకున్నాను అప్పుడు. సో అది మీకు డైరెక్టర్ కెరియర్లో కూడా చాలా యూజ్ అయింది. అంటే సంగీతం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? సంగీతానికి మీరు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అవును. పర్సనల్గా మీకు సంగీతం పట్ల అభిప్రాయం ఏంటి? అభిప్రాయమా అభిరుచా? అభిప్రాయం అభిరుచి రెండు. అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మంచి మ్యూజిక్ తీయాలనిపిస్తుంది. అభిరుచి అనేది వేరు. యాక్చువల్గా నాకు దాంట్లో ప్రవేశం లేదు, మ్యూజిక్లో నాకు ప్రవేశం లేదు, నాకేం సంగీతం రాదు. అయితే ఇలా ఉంటే బాగుంటుంది, ఈ మెలడీ ఉండాలా, ఈ బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి సాహిత్యం ఉంటే బాగుంటుంది, ఈ సిచ్యుయేషన్కి ఇలాంటి ట్యూన్ అయితే బాగుంటుంది అనే డిస్క్రిమినేటరీ సెన్స్ కానీ అది మాత్రం లోపల నాటుకుపోయి ఉంది. అంతే తప్ప నాకు సంగీతం రాదు, ఈ రాగం పెడితే బాగుంటుంది, ఈ రాగం కాదు ఆ రాగం అయితే ఇంకా బాగుంటుంది అనే జ్ఞానం లేదు. కానీ సిచ్యువేషన్కి ఎలాంటిదైతే బాగుంటుంది, నప్పుతుంది, ఎలాంటిదైతే ఆ మూడ్ కరెక్ట్గా ఉంటుంది అనేది మాత్రం ఒక సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అనండి, లేకపోతే ఒక మెలడీ ఉంటే ఇలా ఉంటే ఎలా ఉంటుందని మాత్రం దట్ ఐ హ్యావ్ ఫిక్స్డ్ ఒపీనియన్ ఉంది. అంటే మీకు పర్సనల్గా ఎలాంటి సంగీతం, ఎలాంటి పాటలు అంటే ఇష్టం ఉంటుంది? నాకు ట్రెడిషనల్గా బేస్ అయిన సంగీతం అంటేనే ఇష్టం. క్లాసికల్ మ్యూజిక్ మీద బేస్ అయి ఉండాలని, ఇప్పట్లాగా హడావిడి గందరగోళం మోతలు డెఫినెట్గా నాకు ఇష్టం లేదు. బికాజ్ ఎవరో ఎంతో కష్టపడి రాయించిన సాహిత్యం వినపడాలి, మనకి అలవాటు పడినటువంటి మంచి ఒక సున్నితమైన రాగాలు ఉండాలి అని నాకు గట్టి నమ్మకం. మీరు చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు. మీకు అంటే ఈ జనరేషన్లో మీకు నచ్చిన సాహిత్యం వినిపించిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? అందరూ బాగానే చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు కాఫీ పొడి షాప్కి వెళ్తాం అనుకోండి, మంచి కాఫీ అమ్మేది, మనకి ప్యూర్ పీబెర్రీ గుండు కాఫీలో ఎంత చికోరీ కలపాలనేది మీరు అంత చికోరీ కలిపి పడిస్తాడు. 60% పీబెర్రీ, 40% చికోరీ, 72%, 28% ఇలా కలిపిస్తారు వాళ్ళు. సో మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకు కూడా ఎలాంటి మ్యూజిక్ కావాలి, బాగా చేదుగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలంటే చికోరీ ఎక్కువ కలుపుతాడు అంతే. జస్ట్ లైక్ పర్చేసింగ్ సంథింగ్ ఫ్రమ్ ఏ షాప్ వేర్ దీస్ 2 things ఆర్ అవైలబుల్. అట్లాగే మీకు మోడర్న్ మ్యూజిక్ కావాలి, మంచి బీట్ ఉండాలి, మంచిది కావాలంటే వాళ్ళు ఇవ్వగలరు. లేదు నాకు అక్కర్లేదు, అది రియల్ టేస్ట్ ఆఫ్ కాఫీ కావాలి అంటే ప్యూర్ పీబెర్రీయే ఇస్తాడు మీకు, అంతే. ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ వెరీ క్యాపబుల్. వాళ్ళలో విపరీతమైన జ్ఞానం ఉంది, మంచి జ్ఞానం ఉంది. మనం ఎంత తెచ్చుకుంటే అంత తోడు, బిందె తెచ్చుకుంటే బిందెడు, చెంబుడు తెచ్చుకుంటే చెంబుడు. సో అది మనం ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అని లేదు. ఎవరికి ఏది క్యాటర్ కావాలో అలా ఇవ్వటానికి వాళ్ళ దగ్గర సరుకు ఉంటుంది కాబట్టి అలా చేస్తారు. ఇట్స్ లైక్ ఏ సూపర్ మార్కెట్. ఎవరంటే మీకు బాగా ఇష్టం అందరిలో? అంటే నాట్ జనరేషన్స్, అందరిలో ఎవరంటే మీకు బాగా? అందరూ బాగానే ఇస్తారు, అందరూ ఇష్టమే నాకు. అందరితో పనిచేశాను. రమేష్ నాయుడు గారితో పనిచేశాను, రాజేశ్వరరావు గారితో పనిచేశాను, కేవి మహాదేవన్ గారితో పనిచేశాను, ఇళయరాజా గారు పనిచేశాను, అందరితో పనిచేశాను, వార్డి బర్మన్ గారితో పనిచేశాను, లక్ష్మీకాంత్ గారు. సో ఐ హ్యావ్ ప్రిఫరెన్స్ అంటూ లేదు. అందరూ దే ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ టువర్డ్స్ మీ అండ్ చాలా మంచిగా ఉంటారు అందరూ కూడా. ఒక కంపెనీకి ఇదివరకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నాడు అంటే ఐ ఆస్క్ దెమ్ టు కంటిన్యూ విత్ హిమ్. ఐ డోంట్ గో విత్ ఎ టీమ్ ఆఫ్ మైండ్. నా కెమెరామెన్, నా మ్యూజిక్ డైరెక్టరు, నా అసిస్టెంట్ డైరెక్టరు, నా ప్రొడక్షన్ మేనేజరు, నా యాంకరు అలా వెళ్ళాం. ఫ్రీ. ఐ మీన్ వాళ్ళు ఎవరు పంపిస్తే వాళ్ళు ఎవరికి మీద నమ్మకం ఉంటే వాళ్ళతో పనిచేస్తారు. సంస్కృతి సంప్రదాయాలకి మీరు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అంటే తెలుగు అంటే ఒక స్త్రీ ఎలా ఉండాలి, మన కట్టు బొట్టు, మన భారతదేశం యొక్క గొప్పతనం ప్రతి సినిమాలో కూడా మీరు ఏదో ఒక మూల తెలియచేస్తూనే ఉంటారు. సో అంటే దేశభక్తి కావచ్చు, మన సంప్రదాయం పట్ల ఉన్న మీకున్న గౌరవం కావచ్చు. సో దాని గురించి చెప్పండి. దాని గురించి అంటే నేను పెరిగిన ఎప్పుడు ఎవరికి కూడాను
వాళ్ళు పెరిగిన వాతావరణమే వాళ్ళ జీవితాల మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ బ్రాటప్ ఇన్ ఎ వెరీ మోడర్న్ ఫ్యామిలీ, చాలా అప్ టు డేట్గా 22nd సెంచరీలోనే ఉన్న పిల్లల్లాగా ఇప్పుడే పెంచబడతాం అనుకోండి, మీ అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. లేదు మనకు పాత పద్ధతి, మన తాతమ్మలు నాయనమ్మలు వాళ్ళని చూసి వాళ్ళ యొక్క కట్టుబాట్లు చూసి వాళ్ళు పెట్టిన డిసిప్లిన్ చూసి అలవాటు అయ్యి లోపల అది జీర్ణించకపోతే అది రిఫ్లెక్ట్ అవుతుంది యాక్చువల్గా. బట్ ఒక డైరెక్టర్ అనేవాడు వాడి పర్సనల్ లైఫ్ కానీ వాడి పర్సనల్ లైఫ్ మీద మిగతా వాళ్ళ ఎఫెక్ట్స్ కానీ అలా అట్టిపెట్టి ఏ కథకి ఏది కావాలో, ఇప్పుడు జనరేషన్కి ఏది కావాలో చూసుకుంటూ వెళ్ళి, ఎందుకంటే ఇది కమర్షియల్ కమోడిటీ కాబట్టి ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే మనకంటూ ఒక స్టాంపు, మనకంటూ ఒక ప్రత్యేకత కావాలి అని కనుకుంటే అది మన పర్సనాలిటీ దాంట్లో కనపడుతూ ఉంటుంది. అసలు అలా పెరిగిన వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించలేరు కూడా. కొడుకు తండ్రిని కొట్టాడు ఈ సినిమాలో, లాగి కొట్టాడు, ఆయన్ని చంపేశాడు అనే ఆలోచన రాదు అసలు, బికాజ్ ఈజ్ నాట్ బ్రాటప్ ఇన్ దట్ వే. అలాగే ఇంట్లో కొట్లాటలు రోజు వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకోవటం, పోటాడుకోవడం, ఇద్దరు విడిపోవటం, మళ్ళీ నాన్న మూడో పెళ్లి చేసుకోవటం, ఈ అలవాట్లన్నీ పడ్డవాడికి ఏదో మనసులో ఒక డిప్రెషన్లో ఒక సార్ట్ ఆఫ్ ఒక ఇది ఏర్పడుతుంది. సో అతను ఆలోచించే కథలు కూడా అట్లాంటి వాటి మీద రిఫ్లెక్షన్ ఉంటుంది. ఎక్కడిదో కథ తెచ్చి ఆ కథని తను డైరెక్టర్గా మలుచుకుని చేసుకోవడంలో ఓ పద్ధతి. తనే కథలు రాసుకునేటప్పుడు తన యొక్క పర్సనల్ జీవితం చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. సో వెన్ ఐఎమ్ బ్రాటప్ ఇన్ ఏ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, మా టీచర్స్ దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, మా తాతలు నాయనమ్మల దగ్గర నుంచి అలా పెరిగినప్పుడు తెలియకుండానే అది ఇంబైబ్ అయి ఉంటుంది, లోపల జీర్ణం అయిపోయి ఉంటుంది. సో అందుకని మా సినిమాల్లో నా వరకు నాకు ఐ స్టిల్ కీప్ దట్ ట్రెడిషన్ ఎలైవ్, కనిపించాలి, అది మన వాళ్ళకి తెలియపరచాలి, మన పిల్లలకి ఇలా ఉండేది ఇదివరకు. ఎందుకంటే దానివల్ల నష్టం లేదు, మంచి లాభం ఉందో లేదో అది వేరే సంగతి, పాడు చేయదు మనిషిని. అండ్ దెర్ ఈజ్ ఎ రూల్ దట్ యూ హ్యావ్ టు డ్రైవ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, వీ హ్యావ్ టు డ్రైవ్ ఆన్ ది లెఫ్ట్ ఓన్లీ. రైట్ పెడితే యాక్సిడెంట్స్ అవుతాయి. అట్లాగే మనం పద్ధతిలో పెరిగినప్పుడు మనకి అది మంచి చేసినప్పుడు జీవితంలో వై కెనాట్ ఐ ఇన్కల్కేట్, అదే మా పిల్లల్లో కూడా, ఈ జనరేషన్ చూసే వాళ్ళలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఇవ్వకూడదు. దాని మీద ఏదన్నా విమర్శలు వచ్చేసి చీచి ఇది బాగాలేదు, ఇదంతా ఎక్కడో పాతవి ఇంకా నమ్ముతున్నారు వీళ్ళు, దీనివల్ల సొసైటీ చెడిపోతుంది అనుకుంటే అది వేరే సంగతి. 90% ఇంకా సొసైటీ బాగుపడుతుందని అనుకుంటున్నారు కదా అలాంటి ఎలిమెంట్స్ ఉంటే. సో ఎందుకని మనం మారదు, మనకంటూ ఒకటి ఉండాలి కదా. శాంతారాం గారు ఉన్నారు, మీరు ఓన్లీ మ్యూజిక్ అండ్ డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమాలకు వెళ్ళాలంటే, ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హీ హ్యాస్ స్టాంప్డ్ హిమ్సెల్ఫ్. దేవులపల్లి శాస్త్రి గారి కవిత్వం ఆయన ఏమి రాస్తారంటే ఓ భావగీతం, భావకత ఉంటుంది అని అనుకుంటాం. ఆత్రేయ గారు ఎందుకు ఎట్లా అయితే వాళ్ళకు ఒక స్టాంప్ ఏర్పడిపోయి ఒక ముద్ర అంటూ సిగ్నేచర్ ఉందో, అట్లాగే డైరెక్టర్కి కూడా ఒక సిగ్నేచర్ అంటూ ఉండాలి, ఈయన సినిమాలంటే ఇలా ఉంటాయి అని ఏర్పరచుకోవాలనేటువంటి దృక్పథం ఉన్నప్పుడు, ఒక ధ్యేయం ఉన్నప్పుడు ఆ లక్ష్యం వైపు వెళ్తాం. ఎందుకు రాని పుట్టినరోజు ఈ తాతయ్య ఇలా ఏడిపిస్తావు? వేసుకోరా అన్న. అది కాదు నాన్న, నీకెంతో ఇష్టమని పాయసం చేశాను, త్వరగా బట్టలు వేసుకుని త్వరగా తినేద్దాం. నేను తిన్ను. నా పుట్టినరోజు నాన్నగారు తప్పకుండా వస్తారని చెప్పారుగా, ఏరి? వస్తారా? లేదు, మీరందరూ అబద్ధం చెప్తున్నారు. అది కాదు నాన్న, చెప్పేది విను. నాన్నగారు వచ్చే వరకు కొత్త బట్టలు వేసుకోను, పుట్టినరోజు జరుపుకోను, పాయసం తిన్ను, అంతే. ఒరేయ్, నీకెంతో ఇష్టమైంది కదరా, కొంచెం తిను. నేను తిన్ను. ఒక్క స్పూన్ తినరా. తిన్ను. అయితే నేను తినేస్తున్నా. తిను. మొత్తం అంతా తినేస్తా. తింటున్నా, తినబోతున్నా, తినేస్తున్నా. తింటాను ఎన్నిసార్లు చెప్తావు? తిను. తాతయ్య ఊరుకో తాతయ్య, నువ్వు ఏడుస్తే నేను ఏడుస్తాను తాతయ్య. సరే, ఒకసారి నాన్నగారితో ఫోన్ లో మాట్లాడేసి తర్వాత పాయసం తింటానే. అయ్యగారు, ఓసారి ఫోన్ చేసి బాబు గారు బయలుదేరారో లేదో కనుక్కోండి. బయలుదేరకపోతే ఫోన్ చేసి బాబుతో మాట్లాడించండి. తాతయ్య, ఫోన్ ఎవరు ఎత్తడం లేదు, ఇంట్లో ఎవరు లేరనుకుంటా. అయితే నాన్నగారు బయలుదేరి ఉంటారు, ఆయన వచ్చే లోపు నువ్వు బట్టలు వేసుకోవాలి. సరే అమ్మా, త్వరగా పద. అయ్యా అయ్యా, ఇక్కడ అల్లుడు గారు వస్తున్నారని ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటే మధ్యలో ఈ వాన ఏమిటండి బాబు? అల్లుడు గారు వస్తున్నారనే దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారయ్యా, ఆహ్వానం పలుకుతున్నారన్నమాట. తట్లేసుమా? నీకెప్పుడు తట్టింది కనుక.
వెళ్ళు వెళ్ళి పని చూసుకోపో. స్త్రీకి మన సమాజంలో ఎంత రెస్పెక్ట్ ఉంది, మన కుటుంబంలో ఎలాంటి మర్యాదని ఇస్తాము, ఎలాంటి మర్యాద ఇస్తే కుటుంబం బాగుంటుంది అన్న అంశాలు కూడా మీరు చాలా సినిమాలో ప్రజెంట్ చేశారు. అంటే స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ప్రతి సినిమాలోనూ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మీరు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. సో లేడీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనిషి జీవితంలో లేడీ పాత్ర చాలా ముఖ్యమైనది అని నా నమ్మకం, గట్టి నమ్మకం. ఇఫ్ దట్ హార్మోనీ ఈజ్ నాట్ దేర్, అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, తల్లి కొడుకు కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, ఏదైనా సరే ఆ రిలేషన్షిప్లో ఆమెకి చాలా పెద్ద పాత్ర. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్, హస్బెండ్ ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళు తిరిగి ఆయన శ్రీలంకలో ఉండి ఈవిడ పిల్లల్ని పెట్టుకుని మెడ్రాస్లోనో లేకపోతే గుంటూరులోనో ఈవిడ ఉండి పిల్లల్ని పెద్దగా చేసి పైకి తీసుకొచ్చి చదివించి ఇవన్నీ చేస్తున్నారంటే హౌ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ షీ ఈస్ టేక్. ఇల్లాలని చూస్తే ఇల్లు చూడక్కర్లేదు సామెత అసలు. సో అట్లాగే నాకు పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఉమెన్ ఈజ్ 100% రెస్పాన్సిబుల్. అందుకే మన ఫర్ ఎవ్రీబడి సక్సెస్ దర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్ ఇట్ అంటారు. సక్సెస్ ఒకటే కాదు, చెడిపోవటానికి కారణం, మంచి పట్టడానికే కారణం. సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఇంటి దగ్గర నుంచి పొద్దునే ఆపరేషన్కి వెళ్ళాలి, పొద్దునే భార్యతో పోట్లాడి ఆవిడ నానా ఇబ్బంది పెట్టి వాడిని పీడించి వెళ్తే అక్కడ ఏం చేయగలడు పని అతను. సో షీ హ్యాస్ టు టేక్ కేర్ ఎవ్రీ మూమెంట్, షీ ఈజ్ రెస్పాన్సిబుల్. బ్రింగింగ్ అప్ ది చిల్డ్రన్ కానీ పట్టించుకోవడం, అతను ఉద్యోగరీత్యా ఎక్కడో ఉంటూ ఉంటాడు. మరి కుటుంబాన్ని నడిపేది ఎవరు, పిల్లల్ని చదివించేది ఎవరు, పిల్లల్ని ఒక సన్మార్గంలో పెట్టేది ఎవరు, ఇదంతా ఆడదే కదా. సో దట్స్ వై ఐ బిలీవ్ ఇన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్. అందుకనే నా సినిమాల్లో గ్లోరిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అది కంప్లైంట్ కూడా చేసేవాళ్ళు సరదాగా నాతో, సోమనబాబు లాంటి వాళ్ళు. మీరు సినిమాలన్నీ ఆడదాని మీద బేస్ చేస్తారు, మేమేమో దిశబొమ్మల పక్కన ఉంటాం మేము, అయినా సినిమా బాగుంటుంది కాబట్టి మాకు పేరు వస్తుంది, కాబట్టి మీ పేర్లు కూడా బెటరు మా మీద. ఐపీఎస్ శ్రీరామనో లేకపోతే పరశురామనో బెటరు, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి ఇలా పెడతారు. అయినా మాకు సక్సెస్ అవుతుంది కాబట్టి సినిమా బాగుంటుందని అంటే నవ్వుతూ హాస్యంగా అనేవాడు అనమాట. మీ పర్సనల్ లైఫ్లో స్త్రీ పాత్ర ఎంత ఉందంటారు? మీ మదర్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీ రిలేటివ్స్. ఒకటే భార్య. మీ వైఫ్ మీ రిలేటివ్స్ అన్నా? మాది చాలా స్మాల్ కుటుంబం, మాది కాంపాక్ట్ లైఫ్. తర్వాత మాది సినిమా కుటుంబం లాంటిది కాదు, సినిమా సంబంధం వాసన ఉండదు మా ఇంట్లో. ఏదైనా చక్కగా డిస్కస్ చేసుకోవటం, ఇంట్లో మామూలు మాట్లాడుకోవటం, మంచి చెడు చేసుకోవటం, ఇది చేస్తే బాగుంటుంది మన కుటుంబానికి మంచిది. ఎందుకంటే ఆల్ సెడ్ అండ్ డన్ మీరు ఎంత పైకి వచ్చినా ఏ కుటుంబం నుంచి వచ్చారో ఆ కుటుంబం యొక్క స్టేచర్ని కానీ ఆ స్టేటస్ని కానీ మనం కాపాడుకోవాలి కదా. వెరీ వెరీ నార్మల్ ఆర్డినరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ. ఐ గో టు సూపర్ మార్కెట్, ఐ గో ఇన్ ఆటో రిక్షా, ఐ గో వాకింగ్, ఐ డూ దిస్, ఐ డూ దట్. అందుకే ఐ డోంట్ బిలీవ్ ఈ పేరంతా కూడా, ఈ పేర్లు ఇవన్నీ కూడా యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్, ఇన్ ది లైమ్ లైట్ ఉంటేనే గౌరవించే ఫీల్డ్ ఇదొకటి. యు ఆర్ రిటైర్డ్ స్టేషన్ మాస్టర్, రిటైర్డ్ అకౌంటెంట్ జనరల్ అన్నదానికన్నా ఏదో 4 సినిమాలు పోయినాయి వాడివి, అందుకని సినిమా లేకుండా పోయాడు, అందుకని తిరుగుతున్నాడు పాపం. అక్కడక్కడ గడ్డం కూడా తీసుకోవట్లేదు, ప్యాంటు కూడా వేసుకోవట్లేదు, లుంగి కొట్టు తిరుగుతున్నాడు పాపం అనుకుని చాలా రకరకాల మాటలు ఉండేటువంటి ఇండస్ట్రీ కింద నేను ఇన్నాళ్ళు గమనించాను. దీన్ని ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ యూ షో ఆఫ్. మా సినిమా వాళ్ళకి 5% తెలివితేటలు మామూలు ఉండాలి, బ్రెయిన్. 95% నేను చాలా తెలియగలవాడిని అని చెప్పుకునే తెలివితేటలు కావాలి. అమ్మో నేను చాలా మాకు వెనకాల బాగుండలేదు 10 మంది మాగతలు. దట్ వే ఇదొక గమ్మత్తైన ఫీల్డ్ ఇది. ఇందాక మీరు అడిగారు, ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ బికాజ్ ఇవాళ నేను ఫేమస్, ఇవాళ సినిమాలు తీగిపోయినా కూడా ఎవరో వచ్చి నన్ను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ది గుడ్ విల్ దట్ ఐ హ్యావ్ ఎక్వైర్డ్ ఆల్ దీస్ ఇయర్స్. ఎన్నాళ్ళు బట్టి నేను పెంచుకున్నటువంటి ఒక మంచి గుర్తించారు కాబట్టి, ఆ మంచి ఎందుకు వచ్చింది, మంచి సినిమాలు చేశాను కాబట్టి. అంతే, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం మీరు ఉండిపోతారు సార్. అందుకని దానికి బట్ అవర్స్ ఈజ్ ఎ వెరీ వెరీ నార్మల్ కుటుంబం, మామూలు. ఓకే ఓకే. అండ్ ఇందాక మీరు చెప్పారు ఇంట్లో వైఫ్ సాధిస్తే బయటికి వెళ్తే ఒక హస్బెండ్ అనేది వర్క్ కూడా కరెక్ట్ చేయలేరు అని చెప్పేసి. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైనా గుర్తుండిపోయే సినిమాలు చేశారంటే డెఫినెట్గా ఇంట్లో మీకు అంత సపోర్ట్ ఉంది. సో మీ వైఫ్ అంటే మీ కెరియర్లో ఆవిడకి సంబంధం లేకపోయినా పర్సనల్గా మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఆవిడ? ఇప్పుడు ఇందాక మీ క్వశ్చన్లో మీకు మా అడిగిన విశ్లేషణలోనే వైఫ్ పాత్ర ఉండనే ఉందండి. మంచి అట్మాస్ఫియర్ మనకి ఇంట్లో
వైఫే కాదు, పిల్లలే కాదు, అందరూ కూడా ఒక మనశ్శాంతికి తగినటువంటి వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేసి వదిలిపెడుతున్నారు. కాబట్టి ఐఎమ్ ఫ్రీ టు థింక్ వితౌట్ ఇలాంటి ఈతి బాధలు అంటాం వీటిని. ఈ ఈతి బాధలు ఏమీ లేకుండా చక్కగా ప్రశాంతంగా ఆలోచించడానికి అంత వాతావరణం క్రియేట్ చేసినప్పుడు న్యాచురల్లీ హోల్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టివ్. ఆల్ త్రూ మై లైఫ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ హర్స్. మీ నెక్స్ట్ జనరేషన్ ఎందుకంటే లేకపోవడానికి కారణం ఏంటి? మీరు అనేది ఒక చాలా ప్రతి ఒక్క ఎవరైతే మీకు అభిమానులు ఉంటారో, ఎవరైతే మీ సినిమాలను ఇష్టపడతారో, ఎవరైతే మీ కథల్ని మీ స్క్రీన్ ప్లేని ఇష్టపడతారో వాళ్ళు డెఫినెట్గా అలాంటి సినిమాలు ఇంకా కూడా కోరుకుంటారు. బట్ నెక్స్ట్ జనరేషన్ రాకపోవడానికి కారణాలు ఏంటంటారు? ఏమో వస్తుందో మనకు ఎక్కడ తెలుస్తుంది, మనకి తెలియట్లేదు. మా ఇంట్లోంచి రాలేదు. ఎస్ అది మా ఇంట్లో నాకు తెలుసు. దీంట్లో ఉన్నటువంటి ఈతి బాధ, కష్ట నష్టాలు నాకు తెలుసు. ఇప్పుడు ఇవాళ మా అబ్బాయి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడని చెప్పుకోవడానికి సత్యం మహేంద్రనో లేకపోతే డేటా క్రాఫ్ట్ అనో చెప్పుకోవడానికి ఐ నో ది డిఫరెన్స్. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అంటే ఇది నమ్మకం లేనటువంటి ఒక ఫీల్డ్ యాక్చువల్గా. ఇట్స్ ఎ గ్యాంబుల్. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ఎ గ్యాంబుల్. అందుట్లో ఏంటంటే ఒక టెక్నీషియన్గా ఒక డైరెక్టర్గా కావాలంటే నథింగ్ ఈజ్ బ్రాట్ ఫార్వర్డ్. మొన్నటి సక్సెస్ వాళ్ళకి సంబంధం లేదు, నిన్నటి సక్సెస్సే సంబంధం. నేను ఒక బ్యాడ్ పిక్చర్ తీశానంటే అయ్యో పాపం శంకరాభరణం తీసిన డైరెక్టర్ అయినా, సప్తపతి తీసిన డైరెక్టరే ఇవన్నీ కొన్ని పొరపాటు చేశాడని ఒప్పుకోరు. రైట్ ఆఫ్, అంతే, అయిపోయింది ఈ పని. లేదండి సరుకు అయిపోయింది ఇంకా నేను తోసేస్తాను. సో నథింగ్ ఈజ్ క్యారీడ్ ఓవర్. నీ ఎస్ఎస్ కానీ నీ కీర్తి కానీ అక్కడికక్కడికే. అలాంటి కన్సిడర్ చేసే ఇండస్ట్రీకి ఏంటి మనకి మన దీంట్లో బాగుకునేది ఏముంది? ఎవరో ఒకడికి వచ్చింది జాక్పాట్ అంటే ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల రూపాయలు పాడు చేసుకుంటే ఒకడికి వచ్చి ఉంటుంది జాక్పాట్. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. దీంట్లో అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లోనూ ఉన్నాయి. అన్ని ఉద్యోగాల్లోనూ ఈ భేదాలు, ఈ కులాలు, మతాలు, ఈ స్టేటస్లు ఇవన్నీ అన్నిట్లో ఉన్నా కూడా దీంట్లో మరీ ఎక్కువ. గర్వంగా చెప్పుకోవడానికి కాదు. మా అబ్బాయి అక్కడ గుడ్డలు డిజైన్ చేస్తాడండి, ఆడవాళ్ళ బట్టలని ఆయనే డిజైన్ చేస్తాడని చెప్పుకోవడానికి, సన్ ఈజ్ ఏరియా మేనేజర్ ఆఫ్ సంథింగ్ అని చెప్పుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. మీకు స్వర్ణకమలంలో అదే చెప్తారు ఓ డైలాగ్. భానుప్రియ కింద బలాని వారి అమ్మాయి అయ్యుండి నువ్వు అది గొప్పతనం, కానీ నీకు ఇక్కడేదో రిసెప్షన్లో పనిచేస్తున్నావు, ఒక హౌస్ కీపింగ్లో ఉంటున్నావు అంటే ఏం గౌరవం ఉంటుంది నీకు అంటాడు అక్కడ హోటల్ మేనేజర్. సో అలాగా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లిదండ్రులను చెప్పుకునే స్థితిలో ఉన్నారు వాళ్ళు, గర్వంగా చెప్పుకుంటారు. అంటే క్లాసికల్ డాన్స్కి కూడా మీ మూవీస్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, అంటే సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తారు అన్న విషయం ఆల్రెడీ తెలుసు. క్లాసికల్ డాన్స్ పైన మీకున్న స్పెషల్ ఫోకస్ ఏంటి? నాకు అదే చెప్పాను కదా, మన సంస్కృతి మీద, మన పాత కళలన్నిటి మీద నాకు ఇంట్రెస్టే. నాకు బుర్రకథ మీద ఇంట్రెస్టే, హరికథల మీద ఇంట్రెస్టే, తర్వాత అన్నమయ్య కీర్తనల మీద ఇంట్రెస్టే, త్యాగరాయ కీర్తనల మీద ఇంట్రెస్టే. సో ఐ ట్రై టు ఇన్కార్పొరేట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై ఫిలిమ్స్. ఆ స్టోరీని అలా మలుచుకుంటూ వెళ్ళిపోతాను. సో దట్ అవి చనిపోకుండా, కళలు మరుగున పడిపోకుండా ఈ తరం వాళ్ళకు కూడా. చాలామంది పిల్లలకి అసలు మనవరాళ్ళకి వాళ్ళకి హరికథ అంటే తెలియదు, వీధి నాటకం అంటే తెలియదు, బుర్రకథ అంటే అసలు ఏమీ తెలియదు, చెక్క భజన అంటే తెలియదు. సో దీస్ ఆర్ ఆల్ అవర్ ట్రెడిషనల్, మన లెగసీ, ఇది మన వారసత్వం కదా. అందుకని ఈ వారసత్వాన్ని ఎలాగైనా సరే మనం దీన్ని ఎలైవ్గా ఉంచాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో డాన్స్ కూడా నేను అలాగే క్లాసికల్ డాన్స్కి చాలా పెద్ద పెట్టేస్తాను. అది చాలా ఇష్టం. అది ఒక పట్టాన్ని వచ్చేది కాదు, అంత తేలిగ్గా వచ్చేది కాదు. అలా అని చెప్పి నేను మిగతా వెస్ట్రన్ డాన్సెస్ కానీ వెస్ట్రన్ మ్యూజిక్ కానీ నాకు ఏకీభావం లేదు. వాళ్ళు శంకరశాస్త్రి గారు చెప్పినట్టు మ్యూజిక్ ఈజ్ డివైన్, వెదర్ ఈజ్ ఈస్టర్న్ ఆర్ వెస్ట్రన్. మనకి తరతరాలు మట్టి వచ్చింది కాబట్టి దాంట్లో ఉన్న స్వీట్నెస్ తెలుసుకోకుండా, ఆయుర్వేదంలో ఏముందో తెలుసుకోకుండా ఆయుర్వేదం పనికిరాదు కొట్టేసి పారేయకూడదు కదా. ఎంబీబీఎస్ వాడు ఆయుర్వేదం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడంటే విలువ పెరుగుతుంది దానికి. అట్లాగే సినిమాల్లో కూడా ఇవి ఎక్కడ తక్కువేం కాదు. అవి మన భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అసలు అవి కనుక నేర్చుకుంటే అసలు జిమ్కి వెళ్ళక్కల ఆడవాళ్ళు. నాట్ నెసరీ అట్ ఆల్, దే నీడ్ నాట్ గో టు జిమ్. హలో చిన్న స్వామీజీ, నేనే. అంతా తెలిసిపోయింది. మీవాడే సిబిఐకి చెప్పేశాడు. బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళనైనా కాపాడు. సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే తప్పించుకోనవు. అర్థమైందా?
అలాగే. సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా? వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోతామని వచ్చాను. ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోవటానికి వచ్చాను. ఇక్కడేమీ లేదు. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో. నిజాయితీ ఇక్కడుంది. అది నీకెన్నో చెప్పాలనుంది. నువ్వంటే నాకెంతో. సార్, మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు. ఇట్స్ ఓకే. గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ ఐ యామ్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ. మై కొలీగ్స్ మిస్టర్ యజ్ఞరామన్ అండ్ సుబ్రావ్. ప్లీజ్ బీ సీట్. థ్యాంక్ యూ. అది సార్, జస్ట్ ఎ మినిట్. నో, ఇట్స్ వెరీ అర్జెంట్. ఐఎమ్ జస్ట్ కమింగ్. ప్లీజ్. మనం చెప్పుకుంటున్నాం సార్, కళ కావచ్చు, స్త్రీకి ఉన్న ప్రాధాన్యం కావచ్చు, అలాగే సంగీతం. అంటే చూసుకుంటుంటే జనరేషన్స్ని బట్టి వాటికున్న ప్రాధాన్యం కూడా తగ్గిపోతూ వస్తుంది. సో ఇప్పుడున్న సొసైటీలో వచ్చిన ఈ చేంజెస్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? మంచి అభిప్రాయమే. ఏది దేని ఇప్పుడు ఇదివరకంటే మన ఇంటి పట్టున ఉండేది కాబట్టి చీర కట్టుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది. మెషిన్లో పనిచేసి మోటార్ సైకిల్ ఎక్కు తొక్కుతూ చీర కట్టుకుని దాంట్లో ఇరుక్కుపోయి దానికంటే ప్యాంట్ వేసుకెళ్ళటమే బెటర్. మనం చేసే పనులు బట్టి, మనం చేసే దీన్ని బట్టి ఇప్పుడు మామూలుగా ఇదివరకు స్కూల్ టీచర్లు అందరూ కూడా, మా మగవాళ్ళు కూడా పంచె కట్టుకుని మామూలుగా ఒక కోట్ వేసుకుని దానికి టోపీ పెట్టుకుని అలా 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 వెళ్ళేవారు. మా తాతగారి ఫోటోలు అవి చూస్తే అలా ఉండేవి. ఇప్పుడు అవి లేవు. అంటే ఇప్పుడు ఈ నాట్ ఫర్ ఎనీ రీజన్, అది అవుట్డేట్ అవుతుందని కాదు, కన్వీనియన్స్ మారింది. అందుకని దానికి తగ్గట్టుగా మనం వెళ్ళకపోతే దేర్ ఇస్ నో సేఫ్టీ. మెషిన్లో పనిచేస్తున్నప్పుడు పంచి కట్టుకుంటే ఎట్లా? వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ మెషినరీ అండ్ ఆల్ దట్. ఆ కాకి ప్యాంట్ వేసుకోవాల్సిందే, కాకి చొక్కా వేసుకోవాల్సిందే, అలా అట్లాగే ఇప్పుడు మరీ ఎక్కువైపోయి ఈ డ్రెస్సులు ఏమవుతున్నాయంటే ప్రొవొకేటివ్గా ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది వచ్చిన అక్కడ మాత్రం మనం జాగ్రత్త పడితే చాలు, అంతే తప్ప ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఆఫ్ దీస్ డ్రెస్సింగ్ కోడ్. దాని మీద నాకేం ఇది లేదు. బట్ మనకే తెలిసిపోతుంది కదా, చూడండి ఉంది. మరి అదే మన ఇండియాలోనే ఇప్పుడు మీరు మలబారు కేరళ పెడితే అదొక రకమైనటువంటి డ్రెస్ ఉంటుంది. ఆ ఎక్స్టెన్షనే అమెరికా పెడితే ఇంకో రకంగా ఉంటుంది. అంటే నేను పెద్దగా ఈ శాస్త్రాలన్నీ తెలిసి దీనికి ఇది ఉండాలి అది ఉండాలి అని ఎనన్సియేట్ చేయలేకపోవచ్చు. బట్ వన్ థింగ్ ఇస్ వెరీ ట్రూ, మరీ అంత ప్రొవొకేటివ్గా ఉండి ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ యూఆర్ డ్రాయింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది అదర్ పీపుల్. అది ఏదో జరుగుతోంది, అది ఏదో అయిపోతుంది అని అనుకోవటం తప్పు ఏమో. చిన్నప్పుడు మీ సెలబ్రేషన్స్ ఎలా ఉండే? పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఏముండేది, ఎక్కడైనా గుడిలో ఒక అర్చనకి టికెట్ తీసుకోవడం, ఇప్పటికే అంతే తీసుకోవడం, పూజ చేసుకోవటం. పొద్దున్నే మా అమ్మ ఉంటే అమ్మ, ఇప్పుడు మా భార్య తలకి నూనె పెట్టడం, గుట్టు పెట్టడం, మంచి కొత్త బట్టలు వేసుకోండి అని బలవంతం చేయటం. వాళ్ళు మనకి వేసుకోవాలి సరదా ఉంటే వేసుకోవటం, లేకపోతే లేదు. అంతకంటే మించి ఇంకేమీ లేదు. బర్త్డే అనగానే ఏవో పెద్ద పార్టీ పెట్టుకుని దాంట్లో షాంపియన్ బాటిల్స్ ఓపెన్ చేసుకోవటం, నిర్ణయాలు చెప్పడం, మీరు ఏమి చేసుకున్నారు ఈ సంవత్సరం, ఏమి చేయబోతున్నారు, ప్రెస్ వాళ్ళందరూ రావటం. ఏమి నథింగ్ ఈజ్ డస్. ఇట్స్ అబ్సల్యూట్లీ 100% ఏ ఫ్యామిలీ అఫైర్ బిట్వీన్ అవర్ ఓన్ ఫ్యామిలీ. మన ఊళ్ళో మా బంధువులు వాళ్ళు ఉంటే అందరం కలిసి భోజనం చేయటం. చిన్నప్పటి నుంచి అదే, ఇప్పుడు అదే, ఎప్పుడు అదే. కళా తపస్వి అన్న పేరు మీకు వచ్చింది అంటే మీరు కళని ప్రేమిస్తారా, అభిమానిస్తారా, ఇష్టపడతారా? ఇది చాలాసార్లు చెప్పాను. ఇది ఈ కళా తపస్వి అనే దాని మీద నాకు ఒక చోట ఇది కళా తపస్వి అని బిరుదిచ్చారు. బిరుదిస్తే నేను చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి, నేను కళా తపస్విని కాదు బాబు, తపస్విని కాదు, నాకు చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి. నేను అప్పుడు ఆ రోజుల్లో జరదా వేసుకునేవాడిని, ఎవరినో ఒక ఆడమ్మ వెళ్తుంటే 2 సార్లు చూసేవాడిని. సో ఇవన్నీ ఉన్నాయి నాకు, కాబట్టి నాకు ఈ బిరుదులు వద్దండి, నాకు బిరుదులు తగను, నేను వద్దంటే అప్పుడు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు నారాసభుడు మహానుభావుడు, ఆయన మైక్ అడిగాడు తీసుకుని, ఆయన తపస్వి అంటే చుట్టూ పుట్టలు పెరిగిపోయి గడ్డాలు మీసాలు పెంచుకుని రామనామమో నారాయణ మంత్రమో చదవటం కాదు, ఏ పని మీద అయితే ఎవరు తపన పడతారో, విపరీతమైన తపన ఉంటుందో వాడు తపస్వి అని ఆయన చెప్పారు.
అప్పుడు నేను అడిగాను, ఒక 7 ఇచ్చేసేయండి సార్ తపస్సు, నాకు ఆ తప్పన విపరీతంగా ఉంది, అందుకనే బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి, అది కళా తపస్వి అని అట్లా వచ్చింది. మీరు ఈ శంకరాభరణం, స్వాతి ముత్యం మీరు అన్నట్లు ఈ మూవీస్ అంతా చేసేటప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అంతా ఒకవైపు ఉంది, మీ స్టోరీస్ మాత్రం మీ సినిమాలన్నీ ఒకవైపు ఉంటాయి. అంత డిఫరెంట్గా ఫస్ట్ ఇలాంటి స్టోరీ ఎలా హిట్ అవుతుంది అన్న వాళ్ళ నోటి నుంచి ఇలాంటి స్టోరీసే కావాలి అని మీరు అనిపించారు. సో ఆ టైప్లో అంటే ఎంతమంది విమర్శించారు మీ స్టోరీస్ని, కానీ దెన్ సినిమా అయిపోయాక ఎంతమంది ప్రశంసించారు రిలీజ్ అయ్యాక? అది ఏమిటంటే ఒక స్టేజ్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఆయన డైరెక్ట్ చేసి పెడితే చాలు మనకి అనే స్టేజ్ కొంతమందికి వస్తుంది. ఏదైనా సరే ఆయన డైరెక్ట్ చేస్తే చాలు, అందుకే వస్తారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే అక్కడ క్లియర్గా రాసి ఉంటే నాన్ వెజిటేరియన్ హోటల్ అని రాసి ఉంటే మీరు యూ కాంట్ ఎక్స్పెక్ట్ వెజిటేరియన్ ఫుడ్ దేర్. సో మా బోర్డు ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ అనే ఉంటుంది. సో దే కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ దాన్ దట్. ఇక్కడ మాకు చికెన్ పులావ్ కావాలంటే దొరకదు ఇక్కడ. సో ఇలాంటి సినిమాలు తీస్తారు ఈయన, ఇట్లాంటి సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేస్తారని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ యువర్ కెరియర్ మీకంటూ ఒక పేరు ఏర్పడుతుంది. కృష్ణశాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి క్లబ్ సాంగ్ అడగంగా అంతే కదా. సో అట్లాగే ఒక్కొక్క డైరెక్టర్కి కూడా ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆయన హ్యాండిల్ చేయగలడు అనే పేరు తెచ్చుకోవడం ముందర కష్టం. అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఈ కేటగిరీ ఆ పేరు వచ్చే వరకు ఎలాంటి విమర్శలు, అంటే ఆ స్టోరీస్ పట్ల ఎలాంటి విమర్శలు ఎక్కడి నుంచి? విమర్శలు అనేవి ఎప్పుడు ఉంటాయి, దేనికైనా ఉంటాయి. స్వరాభిషేకంలోనే అక్కడ ఊర్వశి అడుగుతుంది, 3 సార్లు మీకు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా, మీరు 5వ సార్లు వచ్చింది కదా, ఏమనుకుంటున్నారు జనం అనుకుంటారంటే వీడి దుంపతిగా వీడికే రావాలా ఎలా తిట్టుకుంటారు తప్ప ఏమి చేయరు అన్నట్టుగా ఒక డైలాగు అంటాడు ఆయన. అంతే. ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, ఇవన్నీ కూడా ఏదో లాబీయింగ్ చేసి, ఎంతమందిని లాబీ చేస్తారు మీరు జనాన్ని? అవార్డ్స్ అంటే లాబీ చేయొచ్చు, 2 లక్షలు ఖర్చు పెట్టచ్చు, పద్మశ్రీ కావాలంటే 10 లక్షలు, ₹1 కోటి ఖర్చు పెట్టచ్చు. జనం ఇక్కడి నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి ఈ చివరి దాకా జనం అందరి చేత ఓహో ఓహో అనిపించుకోవాలంటే చేయలేం కదా, అది అసంభవం సార్, అసంభవం చాలా. సో ఆ విమర్శలు అనేది పెద్దగా నాకు ఒక్క సప్తపదిలో మాత్రం కొంచెం విమర్శ వచ్చింది. అది కూడా ఒక కమ్యూనిటీ దగ్గర నుంచి వచ్చింది, సేమ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. అది కూడా ఎందుకని మీరు అలా అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒక కమ్యూనిటీకి, మీరు వాళ్ళని గ్లోరిఫై చేస్తూ ఎందుకు తీశారు సినిమా అనేది, అది కూడా చాలా మైనారిటీ సెక్షన్ అంతే తప్ప వైజాగ్ నుంచి అక్కడ. అలా అని చెప్పి నేను అన్నీ బాగున్నాయని కూడా కాదు, బాగులేనివి కొన్ని ఉన్నాయి, ఫెయిల్ అయినవి కూడా కొన్ని ఉంటాయి సాధారణంగా. ఎందుకంటే యు ఆర్ నాట్ ఆమ్ని ఇంటెలిజెంట్, అంత మనం సర్వజ్ఞులం కాదు, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. సో అలా జరుగుతుంది. అంటే ఇంతమంది హీరోయిన్స్ని డైరెక్ట్ చేశారు, ఎవరు మీ అంటే ఒక ట్రెడిషనల్గా మీ క్యారెక్టర్కి సూట్ అయ్యే విధంగా, సంప్రదాయానికి సూట్ అయ్యే విధంగా ఈ హీరోయిన్ బాగా యాప్ట్ అయిందని మీకు ఏ సినిమాలో ఎవరు అనిపించారు? ఎవరు అందరికీ అలా కనిపిస్తారు కాబట్టి ముందర అసలు కొంతమందికి టెస్ట్ కూడా చేశాను నేను. విజయశాంతి లాంటి దానికి స్వయం కృషిలో ఐ హావ్ టేకెన్ ఎ మేకప్ టెస్ట్. కమల్ హాసన్కి ఈ శుభ సంకల్పంలో వాడు బెస్తవాడిలాగా చేయడానికి వీ హ్యావ్ టేకెన్ ఎ టెస్ట్ ఫర్ హిమ్ ఆన్ హిమ్. ఈ పాత్రకి అలా కాదండి అని ఒక సినిమా గురించి చెప్తే దెన్ ఐ కెన్ రికలెక్ట్. మీరు ఒక సినిమా మెన్షన్ చేసి దీంట్లో జీవన జ్యోతిలో 3 పాత్రలు ఉన్నాయి కదా, వాణిశ్రీకి ఏదో ఒక పాత్ర సరిగ్గా లేదండి, అది కరెక్ట్ అయిన ఆహార్యం కాదు, కరెక్ట్ అయిన మేకప్ కాదు, లేదు అలా అన్నా నేను ఐ కెన్ థింక్ బ్యాక్ అండ్ కరెక్ట్. సాధారణంగా 90% ఇమిడిపోయారనే వచ్చింది పేరు. సో న్యాచురల్గా అట్లా కంప్లైంట్. ఫైనల్ క్వశ్చన్ సార్, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఫేవరెట్ హీరో ఎవరు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అందరూ ఫేవరెట్సే, అందులో ఎవరు అంటే అఫ్కోర్స్ అందరూ ఫేవరెట్స్. మీకు అంటే మీ సినిమాల్లో చేసిన వాళ్ళైనా మీకన్నా ముందు జనరేషన్ వాళ్ళైనా ఎవరు? అలా కాదండి, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అంతో కొంత ఉంటుందండి. వాళ్ళు అలాగని చెప్పి ఇప్పుడు మీ సినిమాలు శాంతారామ గారి సినిమాలాగా ఉంటాయి, శాంతారామ గారు మీ ఏమైనా ఐడియాలా, లేదు మీ కమల్ హాసన్ మీకు ఐడియాలా, లేదు చిరంజీవి ఐడియాలా, అట్లా ఏమీ లేదు. ఎందుకంటే నా సినిమాకి ఈ క్యారెక్టర్కి నేను ఒక చెప్పులు కుట్టేవాడిలాగా చిరంజీవిని ఎన్నుకున్నానంటే, చెప్పులు కుట్టేవాడు ఎలా ఉంటాడో, ఏ డ్రెస్ వేసుకుంటాడో అది ఇచ్చింది వేసుకుని, లేదు వీడు బెస్తవాడు, వీడు పంచే మొకాళ్ళ దగ్గర దాకా కట్టుకుని చిన్న బనీని వేసుకుని ఉంటాడంటే ఒక కమల్ హాసన్ కానీ, ఇలా అందరూ చేస్తున్నప్పుడు ఒక చెల్లెల కాపురంలో నల్లటి ఫేసు అందాల నటుడు శోభన్ బాబు అని టైటిల్స్లోనే వేసిన అందాల నటుడిని నల్లగా మేకప్ వేసి నేను తీస్తే ఆయన ఒప్పుకున్నందుకు మరి వీళ్ళందరూ కూడా నా ఫేవరెట్స్ అని చెప్పాలి. ఇప్పుడు అతను నిజానికి శోభన్ బాబు ఎందుకు వేసుకోవాలి అసలు? అలా అందాల నటుడు అని వచ్చేది టైటిల్స్లో,
చెల్లెల కాపురంలో బ్లాక్ మేకప్, ఇది మేకప్. అవును సార్. ఏ ఆర్టిస్ట్ ఒప్పుకోడు. సో అలాంటప్పుడు మనకి ఏముంది, కంప్లైంట్ ఏముంది? సో ఆల్ ఆర్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్, ఆల్ ఆర్ మై ఫేవరెట్ హీరోయిన్స్. అందరూ కూడా ఎలా కావాలంటే అలా చేసిన వాళ్ళు. దీంట్లో అసలు ఒక డైరెక్టర్ గురించి మనం ఇంకో మాట మాట్లాడుకున్నప్పుడు ఆ డైరెక్టర్ మీద ఎన్ని నిబంధనలు ఉన్నాయో, ఎన్ని ఆంక్షలు ఉన్నాయో తెలుసుకుంటే అలా చెప్పలేం. ఆల్ డైరెక్టర్స్ ఆర్ ఈక్వల్లీ గుడ్. ఆ డైరెక్ట్ చేసేటప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ సంగతి. ద్రౌపదికి 5గురే భర్తలు, కొత్త డైరెక్టర్కి 100 మంది ఉంటారు భర్తలు. డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, ఫైనాన్సర్ దగ్గర నుంచి, హీరోయిన్ దగ్గర నుంచి, సెకండ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి. నిర్మాత ఒక రకంగా చెప్తాడు, ఇంకా నిర్మాత కొడుకు ఒక రకంగా చెప్తాడు. ఇంతమంది యొక్క ఆంక్షలన్నీ మెల్లిగా తట్టుకుంటూ ఒక సినిమా బయటకు రావాలంటే 100% ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్లీ ఇంటెలిజెంట్, ఆల్ పీపుల్ ఆర్ కరెక్ట్ ఆల్సో. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో తప్పు ఉంది, అనవసరంగా ఆదేశిస్తున్నారని కూడా నేను అన్ను. ఎందుకంటే ఫిక్స్డ్ ఫార్ములా అంటూ లేదు దీనికి. ఇది సక్సెస్ అవుతుందని ఎవడు రాసివ్వలేడు. పూర్వపు రోజుల్లో అయితే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆంక్షలు వేసేవారు. డిస్ట్రిబ్యూటర్ చెప్పేవాడు, జ్యోతిలక్ష్మి డ్యాన్స్ ఉండాలి, తప్పకుండా ఉండి తీరా. కథ ఒప్పుకోవట్లేదండి, ఎక్కడ కూడా పెట్టవయ్యా, దాని ఉంది పెట్టడానికి ఉంది, డ్రీము పెట్టు అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఏం చేస్తారు వాళ్ళు? నోబడీస్ ఫాల్ట్ అండి ఇది. యాక్చువల్గా టోటల్ ప్రోడక్ట్ ఈజ్ ఎవ్రీబడీస్. సక్సెస్ వస్తేనేమో షేర్ చేసుకోవడానికి అందరూ ఉంటారు, ఫెయిల్ అయితే మాత్రం ఎవరు ఓన్ చేయరు. ఇది నా వల్ల ఫెయిల్ అయిందని ఎవరు తోసేస్తారు ఇంకోళ్ళ మీద. ఈ డైరెక్టర్ అండి మాకేం తెలియదు అన్నీ చేశాడట. అంటే సార్ ఇప్పుడు మరి కంప్లీట్గా ఆర్టిస్ట్గా ఇప్పుడు మీ కెరియర్ నడుస్తుంది. సో ఎలా ఉంది సార్ ఆర్టిస్ట్గా? ఏముంది, పెద్ద ఆర్టిస్టే ఉంది నా బంద. ఇదంతా పెట్టి వడ్డించిన ఇస్తని మనం వంట చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. 2 సార్లు భోజనం రెడీగా ఉందంటారు, ఇంకాసేపు అయితే అది జరగబోతోంది ఇక్కడ. అది మనం వెళ్తాం, చూస్తాం, ఏదో చేస్తారు, తినేస్తాం, వచ్చేస్తాం. వాడు రాస్తాడు, వీడు డ్రెస్ అంటాడు, వాడేమో కూర్చుంటాడు, మన నుంచునే వేసేస్తాడు డ్రెస్. కూర్చుంటే ఇట్లా కెమెరామెన్ అట్లా కెమెరా పెట్టుకుంటారు. మీరు ఏం చేయాలి, ఇట్లా కూర్చోవాలండి, ఆ అమ్మాయి ఇట్లా కూర్చుంటుంది, అమ్మాయి అడుగుతుంటుంది, మీరు రాసి ఇచ్చాము సమాధానం. ఇప్పుడంటే నేను ఎక్స్టెంపోర్గా చెప్తాను, అది కూడా ఉండదు, రాసిస్తారు, కొన్నిసార్లు చదువుతాను. మీ సినిమాల్లో ఏముంటుందండి? మా సినిమాలో సంస్కృతి సాంప్రదాయం, మా సినిమాలో సంస్కృతి సాంప్రదాయం అని చెప్పటం అంతే. సో ఇట్స్ హాబీ. నాకు కమల్ హాసన్ ఒక మాట చెప్పాడు, అప్పటి నుంచి అతను వేదవాక్యం కింద పెట్టుకున్నాను. ఏం చెప్పాడంటే, అతను మీకు ఇదివరకులాగా 24 గంటలు ఆలోచించి కష్టపడి మళ్ళీ అది కూడా ఒక గ్యాంబుల్ లాగా ఏమైపోతుందో ఈ సినిమా అని ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఏ పెయిడ్ హాలిడే ఫర్ యూ. వాళ్ళు పే చేస్తారు, మర్యాదగా మీరు లెజెండ్, మీరు చాలా మర్యాద చూపిస్తారు, తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, 2 మాటలు చెప్తారు, వచ్చేస్తారు. ఎక్కడికి తీసుకెళ్ళవాళ్ళు, కర్ణాటక తీసుకెళ్ళినామండి, డార్జిలింగ్ తీసుకెళ్ళమండి, ఎక్కడికైనా తీసుకెళ్ళినామండి. హాలిడే ట్రిప్ అది. మీరు కావాలంటే 4 నా వెంట వస్తే కానీ కుదరదని చెప్పండి, చచ్చినట్టు తీసుకెళ్తారు అవసరమైనప్పుడు. ఈ 4 కూర్చొని చేతుల ప్యాక్ వస్తే ఆడుకోండి, ఖాళీ టైం అది ఉండదు కదా మీరు డైరెక్టర్ అయితే. దీనివల్ల ఏమిటంటే అడ్వాంటేజ్ ఏమిటంటే ఐఎమ్ ఇన్ టచ్ విత్ న్యూయర్ జనరేషన్. ఈ జనరేషను వాళ్ళ వర్కింగ్ కండిషన్స్, వాళ్ళతో వర్క్ చేయటం, వాళ్ళు కొత్త కెమెరామెన్, కొత్త డైరెక్టర్లు, కొత్తగా ఒకప్పుడు వాచ్ చేస్తుంటాం. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. చాలా మంది కళా తపస్వి గారు ఆయనతో యాక్ట్ చేయబోతున్నామన్న ఒక క్యూరియాసిటీ డెఫినెట్గా అందులో ఉంటుంది. ఆ ఫీలింగ్ని నేను కూడా అనుభవించాను కాబట్టి ఇంత ప్యూర్గా నేను మీకు చెప్పగలుగుతున్నాను. సో అలాంటి అభిప్రాయాన్ని డెఫినెట్గా అలాంటి వ్యక్తితో కలిస్తే చాలు, మాట్లాడితే చాలు, 4 మాటలు మనతో మాట్లాడితే చాలు అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు సార్. అది వాళ్ళ సంస్కారం అంతే తప్ప నా గొప్పతనం కాదు. వాళ్ళలో కూడా ఒక సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి
ఆ గౌరవం వాళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. లేకపోతే ఆయన అంత లేదు కాలు మీద కాలేసుకుంటారు, తను లేదు అందరు దండం పెడుతున్నారా, మన ఎయిర్ హోస్టెస్ పెట్టినట్టు అందరికి దండం పెట్టి. చాలామంది తక్కువ అండి అది, అలా ఆలోచించే వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్. మరి మీ నుంచి మళ్ళీ మేము సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చెయ్యండి, ఏముంది తప్పే ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో అది రెస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా. దెర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ దట్. మీరు ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి అనేది లేదు కదా. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏముంది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఒక డైరెక్టర్గా, ఒక నటుడిగా, తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఒక వ్యక్తిగా మీరు ఇందాక ఒక చిన్న మాట అన్నారు, సక్సెస్ ఉంటేనే మనిషి గుర్తుంటారు అని. కానీ మీరు తెలుగు సినిమా ఉన్నంతకాలం, తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం గుర్తుంటారు. సో ఒక సంస్కృతి సాంప్రదాయానికి నిలువెత్తు రూపంలో మీరు ఎప్పుడు మా హృదయాల్లో ఉంటారు. అండ్ సినిమా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్, డెఫినెట్గా దానికోసం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.